కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. నేనిక వెళ్తాను. అమ్మ భైరవి, కన్నా వెళ్ళొస్తాను. జాగ్రత్త అక్క. బాయ్ భవాని. బాయ్ అక్క. భైరవి, భైరవి. వెళ్ళిపోయింది కన్నా. మీ మంత్రగాడు బూడిదైపోయాడు. ఆ తర్వాత మీ బాస్ ఉన్నాడు కదా రావణ్, వాడిదే నెక్స్ట్ నెంబర్. నేను చెప్పినా చెప్పకపోయినా వాడే నా నెక్స్ట్ టార్గెట్. పొండ్రా, ఏంటి చూస్తున్నారు? పొండే. రే రావణ్, నేనున్నంత వరకు ఏమీ జరగనివ్వనరా. నాన్న, నీకేం కాలేదు కదా నాన్న? నాకేం కాలేదు, అంతా బాగుంది. అన్ని సమస్యలు తీరిపోయినట్టే. ఆ మంత్రగాణ్ణి తగలబెట్టి వస్తున్నాను. నాన్న, అలా తగులబెట్టేశారు కదా, కేసేమవదా? అదేం కాదు. నాకు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని అడిగాను, వివరాలు చెప్పారు. వాడి గురించి చాలా చెప్పారు. రాజస్థాన్లో ఉండేవాడంటే ఈ బాబా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అక్కడ ఇలాంటి మర్డర్స్ చాలా చేసి అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చాడు. ఇంతకుముందు బ్లాక్ మ్యాజిక్ చేసి చాలామందిని భయభ్రాంతులకి గురి చేశాడు. నిజానికి అతన్ని ప్రాణాలతో పట్టుకున్న, అతని దేహాన్ని అప్పగించిన ప్రభుత్వం రివార్డ్ ఇస్తుంది. దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఎట్టుకెళ్ళకు
ఆ మంత్రగాడు చనిపోయాడు. పాపం మన భవానీ ఎంత కష్టపడిందో. భైరవి లేకుండా ఉండుంటే నేను బ్రతికుండేదాన్నే కాదు. శివగామి, మనం ఎప్పటి వరకు మన భైరవి దేవిని నమ్ముకుంటామో ఆ తల్లి మనల్ని కాపాడుతూనే ఉంటుంది. కన్నా, నీ భోజనం అయిందా ఆ, మ్హూ. లేదా? పద, మనం బయటికి వెళ్ళి తినేసొద్దాం. దా, రా. నన్ను పిలిస్తే నేను వెళ్ళేదాన్ని కదా. అది నీ భోజనం ఆ, ఆ, అయిపోయింది. అవునా? సరే. మంత్రగాడి బాడీ తగలబడిపోయింది. మంత్రగాడు ఏమైపోయాడు? మంటలంటించగానే ఆ మంత్రగాడు వచ్చాడు. కానీ మంటల్లో కాలిపోతున్న బాడీని చూసి ఏమీ చేయలేకపోయాడు. అర్జున్ అప్పటికే దాన్ని తగలబెట్టేశాడు. అంటే మంత్రగాడు చచ్చిపోయాడా? లేదు బాయ్, ఆ మంత్రగాడి ఆత్మ మాత్రం ఉంది. మీ ఇద్దరికి సిగ్గులేదు అసలు? ప్రతిరోజు క్రైమ్లు, బ్లడ్, గొడవలు, దొమ్మీలు, పోలీస్ స్టేషన్లు అని తిరిగే మీకు స్కూలు, పుస్తకాలు, పాఠాలు, లెక్కలు, పిల్లలు అని బ్రతికేవాడు వాడు. మీ ఇద్దరికి తేడా లేదా? వాణ్ణి మీరేమీ చెయ్యలేకపోయారా? మీరు వాణ్ణి ఎదిరించలేకపోయారంటే సిగ్గుపడాలి, సిగ్గు. పోయి ఆఫ్టర్ ఆల్ ఒక స్కూల్ మాస్టర్తో తన్నులు తినొచ్చారు కదా. సిగ్గుందా అసలు? ఉందా? మీలాంటి వాళ్ళని పెట్టుకుని నేను క్రైమ్స్ చేయడానికి వెళ్తున్నాను. నన్ను నా చెప్పుతో కొట్టుకోవాలి. ఆ రోజు నా దగ్గర గన్ లేదు. ఉండుంటే షూట్ చేసి ఉండేవాణ్ణి. అదేదో సామెత చెప్పినట్టు ఆడలేక మద్దలేడు అన్నట్టు అట్లా ఉంది నువ్వు చెప్పేది. ఏమైందిరా నీకు? రాను రాను ఇలా తయారవుతున్నావు. ప్రతిసారి నేనే ఫైట్ చేయలేను కదా. ఒక పని చెయ్యి, అర్జున్ మంత్రగాడిని చంపేశాడు అని ప్రూఫ్ తీసుకుని వెళ్ళి పోలీసులకిచ్చి కేసు ఫైల్ చేయించు. కనీసం అర్జున్ని జైలుకి పంపించడానికి అవకాశం దొరుకుతుంది. అర్థమైందా? ఓకే బాయ్. మనకి తెలిసిన వాళ్ళు మనల్ని దొంగ అంటే ప్రాణాలు పోయేంత బాధగా అనిపిస్తుంది శాంతమ్మ. నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. వెళ్ళను, నేను వెళ్ళను, 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 వెళ్ళను. అమ్మా, శివగామి, ఏమైంది? ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటా కన్నీళ్ళు? ఏం చెప్పమంటావు? నాకు అన్నీ ఉన్నా ఒంటరితనంగానే అనిపిస్తుంది. సుజాత ఆపినా ఆగకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. శాంతమ్మని నా అంతటా నేనే ఇంట్లో నుంచి పంపించేశాను. ఇదంతా తలుచుకుంటే నాకు నేను ఒంటరి దానిగా మిగిలిపోతానని అనిపిస్తుంది. ఒకటి చెప్తాను విను, నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు. నీ జీవితంలోకి ఎవరొస్తారో ఎవరు వెళ్ళిపోతారో నాకు తెలియదు. కానీ
చివరి వరకు నేను మాత్రం ఖచ్చితంగా ఉంటాను.